భోగి పండ్ల రోజు మగపిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ ఎవరికైనా కానీ భోగి పళ్ళనేది పోయవచ్చండి. అంటే ఫస్ట్ సంవత్సరం కానీ, మూడో సంవత్సరం కానీ, ఐదో సంవత్సరం స్టార్ట్ చేసుకోవాలి. రెండో సంవత్సరం, నాలుగో సంవత్సరంలో అయితే స్టార్ట్ చేసుకోకూడదు. అంటే ఒకటో నెల పుట్టినప్పటి నుండి 12 నెలల లోపల 4 సంవత్సరం మళ్ళీ మూడో సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు కూడా పోసుకోవచ్చు. ఈ భోగి పండ్లనేది ఎప్పటి నుంచి అంటే 11 ఏండ్లు వచ్చే వరకు కూడా పోసుకోవచ్చు. బేసి సంఖ్యలో పోసుకోవాలండి. అంటే ఒకటో సంవత్సరం, మూడో సంవత్సరం, ఐదో సంవత్సరం, ఏడో సంవత్సరం ఇలా వాళ్ళకి ఏజ్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా భోగి పండ్లని పోయాలి. ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకొని తర్వాత రేగి పండ్లను తీసుకోవాలి. తర్వాత వచ్చి చెరుకు ముక్కల్ని తీసుకొని తర్వాత చామంతి ఫ్లవర్స్ కానీ, బంతి పూలు కానీ, మనకి రోజా పూలు రెక్కలు కానీ ఏదైనా మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ పూలు తీసుకొని ఇలా అయితే ఇక్కడ వేసేసి బాగా మిక్సింగ్ చేయాలి. తర్వాత కాయిన్స్ 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్ కాయిన్స్ ఉంటే కూడా ఇలా వేసేసి బాగా మిక్సింగ్ చేసేయాలి. చాక్లెట్స్ ఉంటే కూడా మిక్సింగ్ చేయొచ్చండి. ఈ భోగి పండ్లు చాలా మంచిది పిల్లలకైతే పోస్తే. ఇంకైతే 1 సంవత్సరం పిల్లలకు కానీ, 3 సంవత్సరాలు మళ్ళీ చెప్తున్నా, 5 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాలు, 11 సంవత్సరాల పిల్లలు ఫస్ట్ టైం మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే ఆ సంవత్సరంలో ఉన్నట్లు చూసుకొని, ఒకవేళ ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేయంటే సెకండ్ సంవత్సరం వచ్చేసి మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు. థర్డ్ సంవత్సరం, ఫోర్త్ సంవత్సరం అలా. కాకపోతే నేనైతే భోగి పండ్లు అయితే కాయిన్స్, ఈ భోగి పండ్లు ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ వేసేసి భోగి పండ్లు అయితే తయారు చేసుకున్నాను. ముత్తైదులంతా రమ్మని తర్వాత ఒక 5 మందిని, 3 మందిని, 9 మందిని బేస్ సంఖ్యలో ఉన్నట్ల ముత్తైదులను రమ్మని ఇంట్లో పూజ చేసుకుని దీపం వెలిగించి ఇంక వెంకటేశ్వర స్వామికి కానీ, కృష్ణుడి స్వామికి కానీ ఈ భోగి పండ్లు వచ్చేసి పాదాల దగ్గర పెట్టేసి తర్వాత వచ్చేసి మనకు ఆడపిల్ల కానీ, మగపిల్లకి కానీ భోగి పండ్లని పోయవచ్చండి. వాళ్ళకి వయసు 11 సంవత్సరాలు వచ్చే వరకు అయితే ఏజ్ అయితే ఇంకైతే ఫస్ట్ తల్లి పోయాలి భోగి పండ్లు. తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళు ఇంకా ముత్తైదులు వచ్చిన వాళ్ళంతా భోగి పండ్లు పోయవచ్చు. ఎలా పోయాలంటే కొత్త బట్టలు వేసి పీట మీద కూర్చోపెట్టి తర్వాత బొట్టు పెట్టి ఇంకైతే కుడి సైడ్ అయితే ఇలా భోగి పండ్లు తీసుకోవాలి. ఒక చేతిలో తీసుకుని 2 చేతిలో ఒక సైడు కుడి సైడ్లో ఇలా 3 సార్లు అయితే తిప్పాలండి. ఇంకైతే ఆరోగ్యం బాగుంటుంది. గిష్టి అంతా పోతుంది. భోగి పళ్ళు పిల్లలకి ఇలా భోగి పనులు చేయడం వల్ల ఇలా చూడండి 3 సార్లు కుడివైపు తిప్పి ఇంకా ఎడమ పక్క 3 సార్లు తిప్పి 2 చేతులు తీసుకొని భోగి పళ్ళు అనేది తల మీద పోయాలి. ఇంకా పిల్లలు తినకుండా చూసుకోవాలి. భోగి పళ్ళు అనేది తినకుండా దిష్టి అంతా పోతుంది కదా, తినకుండా ఈ చాక్లెట్స్, ఈ రేణి పండ్లు తినకుండా దాన్ని ఎత్తుకోపోయి తొక్కకుండా ఉండే ప్లేస్లో చెట్టు మీద అయితే వేసేయాలి. ఫస్ట్ తల్లి పోయాలి భోగి పండ్లు. తర్వాత వచ్చిన ముత్తైదులు భోగి పండ్లు పోయవచ్చు. ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఎవరున్నా కూడా భోగి పండ్లు పోయవచ్చు. కానీ మొదటిగా తల్లి భోగి పండ్లు వేయడం వల్ల దిష్టి అంతా పోయి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ తాంబూలము భోగి పండ్ల తర్వాత ముత్తైదులకి అయితే